హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు చూపించేస్తాను. దానికోసం మనం ముందుగా ఒక 20 జీడిపప్పులను అయితే ఈ విధంగా వాటర్లో నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాల పాటు. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ని చక్కగా పైన స్కిన్ అంతా తీసేసి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వీటిని చాలామంది వరకు పసుపు ఉప్పు వేసి కడుగుతారండి. ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో నేను నార్మల్గా వాటర్లో క్లీన్ చేసేసాను అనమాట. మీరు మీకు తగినట్టుగా చక్కగా బాగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇలా క్లీన్ చేసుకున్న వీటిని మనం చక్కగా సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 2-3 పండిన టమాటాలని చక్కగా మిక్సీలో వేసేసి ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అదే మిక్సర్ జార్లో కొంచెం కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. గ్రేవీ కోసం జీడిపప్పు అని కొబ్బరి అని చాలా బాగుంటాయి. ఓకే, నానబెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఓకే, ఫ్రెష్గా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాగా ఇందులో. అండ్ ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పేస్ట్ అండి. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. లైట్గా కాస్త వాటర్ అనేది యాడ్ చేసేసి దీన్ని ఒకసారి మిక్సర్ గ్రైండర్లో మిక్స్ చేసుకుంటే చూడండి ఇలా కచాపచా అవుతుంది కదా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. ఆల్ స్పైసెస్ అంటాం కదా, అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, షాహీ జీరా, ఇలాచి, స్టార్ ఫ్లవర్ అండ్ బిర్యానీ లీఫ్ కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మారాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి వీటిని కూడా కాస్త చిటపట్లాడనిచ్చేద్దాం. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం దీంట్లో రెడీగా పెట్టుకున్నాం కదండి జాజికాయ పొడి కూడా వేసుకుంటున్నానండి. జాజికాయ పొడి అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ, కొబ్బరి అండ్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసుకొని మనం కలియబెడుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది అడుగంటుతుంది. ఎందుకంటే మసాలా ఉంది కదా, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో ఉంది కాబట్టి అడుగంటుతుంది. కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ స్టేజ్లో ఉండగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టేసుకొని దీంట్లోనే మనం పచ్చ బఠానీ అనేది కూడా వేసుకోవాల్సి వస్తుందండి. ఆప్షన్ అనమాట. ఓకే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, పచ్చ బఠానీని ఉడికించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా నేను యాడ్ చేశాను. అది కూడా ఆప్షనల్ అండి, బట్ ఉంటే ఈ కర్రీకి ఇవన్నీ కూడాను చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలియబెట్టుకుందాం. ఇది కలియబెట్టుకున్న తర్వాత ఇందులో మసాలాలు అండి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ పెప్పర్ అనమాట, మిరియాల పొడి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేద్దాం. ఈ మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఓకే, చాలా వరకు ఏంటంటే ఇది ఆయిల్లో ఫ్రై చేసేసి కూడా తీస్తారు, కొంచెం హాట్ వాటర్లో వేసి కూడా తీస్తూ ఉంటారు. సో వాటర్ అనేది అవసరం పడదు. అయితే ఇందులో నుంచి డైరెక్ట్గా మనకి కాస్త వాటర్ వస్తుంది. చూసారా, వాటర్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి బాగా కలియబెట్టుకొని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందామండి. మనం ముందు మసాలాలతో పాటు ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను అక్కడ వేయలేదు, సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా వేసేస్తున్నాను. వేసేసి కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ ఇలా సపరేట్ అయితే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.